హలో గాయస్, వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. అండ్ నా చేతిలో మీకు కనిపిస్తుంటే ఒకవేళ చాకు పట్టుకొని తిరుగుతున్నా, ఎందుకంటే ఈరోజు మనం ఇది వచ్చేసి మీకు ఒక్క నిమిషం, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ ఇదైతే కొనుక్కొచ్చాం. ఎయిర్ ఫ్రైయర్ హెల్తీ అంట, అంటే ఆయిల్ లేకుండా మీరు డీప్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే కార్న్, క్రిస్పీ కార్న్, ఇవన్నీ లెస్ ఆయిల్, 90% లెస్ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఫ్రై చేసుకోవచ్చు. సో అదైతే అన్బాక్స్ చేద్దామని వచ్చాం. ఈరోజు విజయ్ సేల్స్కి వెళ్ళాం, పడ కొనేసాం అనుకోకుండా. సో ఇలాగ చాలా రోజులు అయింది వీడియో చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ విజయ్ సేల్స్లో వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కుదరలే. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం, ప్లస్ ఆలు ఫ్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం, ఎయిర్ ఫ్రైయర్. సో ఓకే, మెల్లిగా. ఇది విజయ్ సేల్స్ డబ్బా, దీని లోపల ఇంకో డబ్బా. సో ఇది వచ్చేసి 4.1 లీటర్ స్టార్ ఎయిర్ ఫ్రైయర్ ఫిలిప్స్ది. అండ్ ఇది బాగుంది, మనం ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం అది చెప్పేసి ఆల్రెడీ కట్ చేసుకో. సో దీనివల్ల ప్రాఫిట్ చెప్పాను కదా ఆల్రెడీ. నన్ను తీయండి, శరీరం పెట్టండి ఇలా. దీనివల్ల మనకు చెప్పాను కదా ప్రాఫిట్ 99% ఆయిల్ అయితే రెడ్యూస్ చేసి మనం ఇలా అందంగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కూడా వస్తాయి. మనం నార్మల్గా డీప్ ఫ్రై చేసినప్పుడు అంత క్రిస్పీగా రాకపోవచ్చు, కానీ దీంతో అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. సో అందుకని చెప్పి హెల్తీ ప్లస్ టేస్టీ, దానికోసం అయితే కొనుక్కొచ్చాం. అండ్ దీన్ని కూడా మనం అన్బాక్స్ చేసేద్దాం. దీనిలో మనకు ఫస్ట్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది, పైన ఎగ్ బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా ఉంది, ఎగ్ బాక్స్. అండ్ దీనిలో వచ్చేసి మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఓకే, వీఆర్ బ్యాక్. సో ఇది ఎయిర్ ఫ్రైయర్, ఇది కాదు, దీని కవర్ తీసుకు వస్తుంది ఎయిర్ ఫ్రైయర్. ఇది ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి మనం దీనికి టేప్ వేసారు మెల్లిగా. ఇది ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ టైం కానీ డిగ్రీస్ కానీ, ఇక్కడ మనకి పైన డిస్ప్లే కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏది ఎంతసేపు చేయాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టి చేయాలి, ఇవన్నీ ఇందులో ఇచ్చారు. మనకి వీటితో పని లేదు, ఇవి మనకి ఇంపార్టెంట్. సో దీన్ని మళ్ళీ మనం ఇది ఇలా స్లైడ్ చేసి మనకి ఇలా తీసుకోవచ్చు. దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. దీనిలో మనం ఆలు డీప్ ఫ్రై కర్రీ టైప్ చేసుకోబోతున్నాం. అంటే ఈరోజు డిన్నర్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో
ఇది మనకి ఫాస్ట్ సొల్యూషన్ అని కదా చూడడానికి అయితే చేసుకుంటాం. ఇది ఆలు ఇవ్వడం అయితే ఒక 18 to 26 minutes అయితే ఇచ్చాడు టైం. ఆ లోపల కుక్ అవుతుంది అని ఇచ్చాడు. సో దాని ప్రకారం మనం అయితే చేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు కిచెన్లోకి తీసుకెళ్ళిపోతా. సో లెట్స్ గో కిచెన్కి. సో అక్కడైతే ఆలు అంతా ప్రిపరేషన్ నడుస్తుంది అట్ ప్రజెంట్. చూపిస్తా. నిన్న ఎంతమంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసారు అంటే ఐపీఎల్ నడుస్తుంది కదా ఇప్పుడు అంతా. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే చూసా. యాక్చువల్లీ నేను సిఎస్కే ఫ్యాన్ ప్లస్ ఎస్ఆర్హెచ్. అంటే ఎస్ఆర్హెచ్కి చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మన హైదరాబాద్ కాబట్టి. సో లాస్ట్ దాకా మ్యాచ్ విన్ అంటే ఫస్ట్ అసలు ఓడిపోతారని ఫిక్స్ అయ్యాం. క్లాసన్ ఆడిన మ్యాచ్ అసలు గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. అండ్ కానీ ఆ చిన్న లాస్ట్కి ఆ ఓవర్లో 2 వికెట్లు పడేసరికి విన్ అయిపోతారని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. అలాంటిది ఏముందిలే. సో ఆగండి ఒక్క నిమిషం. ఇది వచ్చేసి ఫుడ్ ప్రాసెసర్ అనమాట, మార్ఫీ రిచర్డ్స్ది. సో ఇందులో మనం ఆలు పెట్టేసి ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ అనమాట. ఇది పెట్టేసి జస్ట్ పుష్ చేయడమే, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ అయిపోయి. చూద్దాం అసలు ఎలా వస్తుంది. ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం. బ్రో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ కాదు బ్రో. అవునా? చూద్దాం ఒకసారి. సన్నగా వచ్చాయి, కరెక్టే వచ్చాయి కానీ అంతే ఇలా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టరే కానీ కరెక్ట్ కట్ అవ్వలేదు అవి. అది అలా చేస్తే. సో ఇదైతే టైం పెట్టేసాము, ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా వచ్చింది. ఫస్ట్ టైం ఎట్ 150 degrees Celsius పెట్టి దీన్ని అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. అండ్ ఇది కొంచెం 12 minutes పెట్టాం. దాని తర్వాత దీన్ని మళ్ళీ తీసి ఒకసారి షేక్ చేసి మళ్ళీ పెట్టాలి. అప్పుడు ఐ గెస్ 18 minutes అనుకుంటా ఎట్ 180 degrees అది పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అప్పుడు అన్నిటికీ ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు లైట్గా సౌండ్ వస్తుంది మీకు చూస్తే. అండ్ ఇంకోటి కూడా ఉంది యాక్చువల్లీ, ట్రిమ్మర్ కూడా కొన్నాం. ఐ విల్ ట్రై టు అన్బాక్స్ దాట్ ఆల్సో. సో ఇది వచ్చేసి వేగాది ట్రిమ్మర్ కొన్నాము. ఐ గెస్ ఇది మాకు 1100 పడింది ఆఫర్లో. యాక్చువల్ ప్రైస్ 1500. సో ఇప్పుడు దీన్ని కూడా మనమైతే అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి అల్లు ఒక్క నిమిషం ఇలా పెడతాం. బెస్ట్ నేను కనిపిస్తున్నా ఐ గెస్. సో ఇది ట్రిమ్మర్ బాక్స్, అంటే ఇది ట్రిమ్మర్ బాక్స్. సో ఇదో యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఇది ట్రిమ్మర్. దీనికి ఇక్కడ 3 lights ఇచ్చారు ప్లస్ అడ్జస్ట్మెంట్. ఇది 20 అడ్జస్ట్మెంట్ అనుకుంటా. అండ్ దీనికి ప్లస్ ఇది పెట్టుకుంటే 40. ఇది 20 ఐ గెస్ అండ్ ఇది 40 అడ్జస్ట్మెంట్స్. ఇందులో ఈ కవర్ ఒకటి ఉంది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది ఫర్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది, ఇది బ్రష్ క్లీన్ చేయడానికి. అండ్ దిస్ ఈస్ ద వైర్ ఫర్ ద ట్రిమ్మర్. అండ్ ఇది కూడా బాగుంది. ప్లస్ దీనికి ట్రావెల్ లాక్ అని కూడా ఉంది అనుకుంటా. ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు లాక్ అయిపోయింది అండ్ ఐ గెస్ ఇప్పుడు ఆన్ చేస్తే ఆన్ అవ్వదు, లాక్ ఉంది. అండ్ ఇప్పుడు ఆన్ అది. సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్ అనమాట. అండ్ ఇది కూడా మనకి డిజైన్ నాకు నచ్చింది చూస్తే. ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాం. లేదమ్మా ఇంకా నీకు అసలు మెత్తగా వేడిగా ఉంటుంది జాగ్రత్త. ఇంకా ఉడకాలంలో పచ్చి 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 నొక్కితే తెలిసిపోతుంది మనకి ఆల్రెడీ. అయితే చాలా టైం పడుతుంది ఇది. ఇంకా ఇంకో 10 నిమిషాలు పెట్టేసి ఇంకా 18 minutes at 180 degrees. దట్స్ బెటర్. ఏమైందిరా? వేలు భయపడి కాలిందా? 180 degrees. ఓకే. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంకెంతసేపు పడుతుందో చూడాలి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాయి, మేము తినేసాము. ఆకలి వేస్తుందని చెప్పి
ఫస్ట్ టైంకి ఎలా వస్తే అలా వచ్చాయి. అండ్ ఇప్పుడైతే కూర్చొని నేను మ్యాచ్ చూస్తున్నా, జీటీ వర్సెస్ ఎంఐ. అండ్ ఈ రోజుకైతే ఇంకా థ్యాంక్స్. చాలా వీడియో చేశా, బాగానే వచ్చింది. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశా వీడియోని. అండ్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు అయిపోయింది, ట్రై చేస్తా రోజు వీడియోస్ చేయడానికి. అండ్ రేపు వచ్చేసి హోలీ. అండ్ బాయ్ బాయ్.